తాత్కాలికమే కావచ్చు కానీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు సత్వర ఉపశమనం దక్కింది. నీకేమీ విశేషాధికారాలు లేవు, విదేశీ వాణిజ్యంతో చిత్తం వచ్చినట్టు ఆడుకోవడానికి అంటూ అమెరికా వాణిజ్య న్యాయస్థానం ట్రంప్ దూకుడుకు అడ్డుకట్ట వేసిన మరునాడే అప్పీల్ కోర్టులో ఆయనకు ఉపశమనం లభించింది. జిమ్మీ కార్టర్ కాలంలో తయారైన అనంతరం ఏ అమెరికా అధ్యక్షుడు వినియోగించని ఓ ఆర్థిక అత్యయిక చట్టాన్ని ఆయుధంగా వాడి ఏకంగా 180 దేశాలతో సుంకాల యుద్ధం చేస్తున్న అమెరికా అధ్యక్షుడికి తన అధికారాల పరిమితులేమిటో తెలియనిది అనుకోలేం. న్యాయ కోవిదులు, వాణిజ్య నిపుణులు ఆయనకు మంచి చెడ్డలు చెప్పి దేశానికి కీడు చేస్తున్నావని హెచ్చరించే ఉంటారు. కానీ అమెరికాను దోచుకుంటున్న మిగతా ప్రపంచం మెడలు వంచిన యోధుడిగా, రక్షకుడిగా తన ప్రజలకు కనిపించడం ప్రధానం కనుక ఆయన ఎంతవరకైనా పోతాడు. రాజ్యాంగంతో సహా సమస్త వ్యవస్థలను కాదంటాడు. అధ్యక్షుడిగా ఎన్నికల్లో ఓడినా కూడా ప్రజా తీర్పును తప్పుబట్టి తన అభిమానులను చట్టసభల మీదకు ఉసిగొల్పిన ఉదంతం అంత సులభంగా మర్చిపోయేది కాదు. మిగతా ప్రపంచంతో పోరాడుతున్నానంటున్న తమ అధ్యక్షుడి మీద అమెరికాలోని చిన్నాచితకా వాణిజ్య సంస్థలు, వేదికలు, వ్యక్తులు, రాష్ట్రాలు న్యాయ పోరాటానికి నడుంబిగించాయి కనుక ఈ వ్యవహారం ఇప్పట్లో తెగేది కాదు. అప్పీల్ కోర్టు ఆదేశాలు ట్రంప్కు ఉపశమనం ఇస్తే ట్రేడ్ కోర్టు తీర్పు మిగతా ప్రపంచానికి ఉత్సాహాన్నిచ్చింది. ట్రేడ్ కోర్టు తీర్పులో ట్రంప్కు కుట్రలు, రాజకీయాలు, తన పట్ల ద్వేషం కనిపించాయి. కానీ వైట్ హౌస్ అత్యవసరంగా వినియోగంలోకి తెచ్చిన ఆ చట్టం అధ్యక్షుడికి అమెరికన్ కాంగ్రెస్ను అతిక్రమించి వాణిజ్య నిర్ణయాలు తీసుకునే విశేషాధికారాలనేమీ ఇవ్వలేదని ట్రేడ్ కోర్టు తేల్చింది. లిబరేషన్ డే పేరిట ఆయన అక్షరక్రమంలో ఒక్కో దేశం పేరు చదువుతూ వాటి మీద విధించిన సుంకాల శాతాన్ని ఏప్రిల్ 2న ప్రకటించిన ఆ దృశ్యం ఎన్నటికీ మర్చిపోగలిగేది కాదు. చైనా, కెనడా, మెక్సికో వంటి దేశాలను మాదక ద్రవ్యాల అక్రమ రవాణా పేరిట మరింత శిక్షించడమే కాక చివరకు మనుషులు లేని ద్వీపాలను కూడా ఆయన వదల్లేదు. ఈ క్రమంలో ప్రపంచ వాణిజ్యాన్ని, గొలుసుకట్టు వ్యవస్థలను తుత్తునీలు చేశాడు. ప్రపంచ మార్కెట్లన్నీ తలకిందులై లక్షలాది కోట్లు హరించుకుపోయేందుకు కారణమైనాడు. ఈ సుంకాలు, ప్రతీకార సుంకాల యుద్ధం సాగుతుండగానే తన దెబ్బకు మిగతా ప్రపంచమంతా లొంగివచ్చిందని, దేశాలన్నీ ఒప్పందాలకు దిగివస్తున్నాయని ఆయన చెప్పాడు. కానీ ట్రంప్ నిర్ణయాల పర్యవసానాలను తాము ఎదుర్కోవాల్సి వస్తున్నదని, తమకు అవి భారంగా పరిణమించాయని రాష్ట్రాలు వాదిస్తున్నాయి. సరఫరాలు నిలిచిపోయి ఆర్థికంగా అపార నష్టం కలుగుతోందని, ఉత్పత్తులు అందక వినియోగదారులకు ఇబ్బంది కలుగుతోందని అంటున్నాయి. బడుగులను కొట్టి బిలియనీర్లకు దోచిపెట్టేందుకే ట్రంప్ ఈ ఎత్తుగడ వేశారని విమర్శకులు అంటున్నారు. ఈ నేపథ్యంలో వాణిజ్యానికి సంబంధించి ట్రంప్కు చిత్తం వచ్చిన నిర్ణయాలు తీసుకునే అధికారం లేదని, అమెరికన్ కాంగ్రెస్ను దాటిపోవడం శుద్ధ తప్పని ట్రేడ్ కోర్టు చెప్పడం బాగుంది. అమెరికా 50 ఏళ్లుగా వాణిజ్య లోటు ఎదుర్కొంటున్నదని, విశేషాధికారాలు ప్రయోగించాల్సినంత అత్యవసర స్థితి ఏమీ లేదనడం మరీ బాగుంది. మిగతా ప్రపంచంతో వాణిజ్య యుద్ధాన్ని ఆరంభించి ఉద్రిక్తతలు పెంచిన ట్రంప్ ప్రభుత్వం న్యాయస్థానంలో మాత్రం తాను వాణిజ్యాన్ని వాడి యుద్ధాలు ఆపుతున్నానని, సుంకాలను సంధించి శాంతిని సాధిస్తున్నానని విచిత్రమైన వాదనలు చేసింది. భారత్, పాక్ ఘర్షణలను కూడా అందుకు నిస్సిగ్గుగా వాడుకుంది. దేశ అత్యయిక స్థితిని ఎలా ఎదుర్కోవాలో ఎన్నిక కాని న్యాయమూర్తులకు ఏమి తెలుసంటూ ట్రంప్ బృందం అహంకారంతో వ్యాఖ్యానిస్తోంది. లేని అధికారాలను దఖలుపరుచుకుని అమెరికా ఆర్థిక, వాణిజ్య భవిష్యత్తును ప్రభావితం చేసే కీలకమైన నిర్ణయాలను వేసమెత్తు చర్చ లేకుండా ఓవల్ ఆఫీస్లో కూర్చుని ఏకపక్షంగా తీసుకుంటున్న ట్రంప్కు ఏ అనుభవం ఉన్నదో మరి. ఇప్పటి వరకు నోరు మెదపని అమెరికన్ కాంగ్రెస్ ఇప్పటికైనా చొరవ చూపి తన ఉనికిని కాపాడుకుంటే బాగుంటుంది.